అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తప్పు చేస్తే సామాన్య కార్యకర్తకైనా పదవిలో ఉన్న నాయకుడికైనా ఒకేలాగా శిక్ష పడుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపితం చేశారు. అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాడా అనుకుంటే, ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఒక ఇద్దరు టీడీపీ నాయకులు ఆ పాపంలో పాలు పంచుకున్నారు అనే ఆరోపణలు రావడంతో వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు వాళ్ళెవరు, ఆ ఇద్దరు ఎవరు, అసలు ఆ తప్పు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలక చెరువులోని ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. అదేంటంటే కల్తీ మద్యం వ్యవహారం అనేది బయటలోకి వచ్చింది. అంటే గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది ఇప్పటికీ కూడా హాస్పిటల్లో నరకం అనుభవిస్తున్నారో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నాణ్యమైన మద్యం లేదు, మద్యం ప్లేస్లో కొన్ని రసాయనాలు కలిపేసి మద్యంలాగా సృష్టించి వాళ్ళకి ఒక మత్తును అందివ్వాలని కొన్ని కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మద్యం చేసేది ఒకలా ఉంటుంది, వేరే కెమికల్స్ చేసేది ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ కెమికల్స్ వల్ల లోపల లివర్లు అదే చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చి బ్లడ్ అంతా కల్తీ అయిపోయి నానా రకాలమైన రోగాలతో ఇప్పటికీ కూడా బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, సో మద్యాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనుకునే టైంలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా తంబలపల్లె ములక చెరువు అనే ఒక ప్రాంతంలో ఏకంగా 15,000 బాటిళ్ళు కల్తీ మద్యం, నాణ్యమైన మద్యం కూడా కాదు, 15,000 బాటిళ్ళు బయటలోకి వచ్చింది. అసలు దీంట్లో ఎవరు పాలు పంచుకున్నారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే టీడీపీకి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఎవరు అంటే, తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లె జయచంద్రారెడ్డి, అతనితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళిద్దరూ కూడా దీంట్లో ఈ వ్యవహారంలో ఉన్నారు, ఈ కల్తీ మద్యంలో ఉన్నారని తెలుసుకుని వెంటనే వారిపైన యాక్షన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తప్పు చేస్తే ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి స్థానంలో ఉన్నా సరే శిక్ష తప్పదు అని మరొకసారి నిరూపితం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు జయచంద్రారెడ్డి ఎవరు అంటే, ఇతనికి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొన్ని సంబంధాలు ఉన్నాయంటే వాళ్ళు కొంచెం దూరపు బంధువులు అనమాట. సో వాళ్ళకి ఇతను సహాయపడ్డాడు. గతంలోనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇతను దీంట్లో టీడీపీలో సీట్ అనేది సంపాదించుకోవడం జరిగింది. కాకపోతే ఇన్ఛార్జిగా ఓడిపోయారు. ఏకంగా 10,000 ఓట్ల తేడాతో ఈయన ఓడిపోవడం జరిగింది. అయినా సరే పార్టీ ఇటువంటి తక్కువగా చేయకుండా ఆయన బాగానే చూసుకున్నారు. కానీ కొన్ని ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి. ఏమని, ఈయన వైసీపీ హయాంలో ఎవరైతే మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్నారో వాళ్ళకి ఈయన కూడా సహకరించారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అవి ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి కొన్ని విచారణలు అయితే జరగడం వల్ల మొత్తానికి ఈయన కూడా అప్పుడు ఉన్నారు, వాళ్ళు సహకరించారనే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ జయచంద్రారెడ్డితో పాటు అతనికి సురేంద్ర నాయుడు అనే వ్యక్తి కూడా తోడ్పడడం, ఇద్దరు కలిసి చేయడం, మొత్తానికి ఒక 14 మంది ఒక ముఠ ఒక గ్రూప్లో ఏర్పడి దీంట్లో అయితే చేరడం జరిగింది. దీంట్లో ఇప్పటికే 10 మందిని పట్టుకున్నారు. ఇందులో మెయిన్గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఇక్కడ లేరు, దక్షిణాఫ్రికాలో ఆయన విహారయాత్ర చేస్తున్నాడు. మరి ముందే ఇలా బయట దొరికిపోతానని భయమేసి బయటికి వెళ్ళిపోయాలి తెలియదు. కానీ మొత్తానికి జయచంద్రారెడ్డి అయితే ఇక్కడ లేడు. సో ఆయన వెంటనే కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో చూసారు కదండి, ఇదే విషయం కనుక ఒక వైసీపీ పార్టీలో జరిగి ఉంటే చాలా జరిగినాయి. చాలా తప్పుడు ఆరోపణలు, ఆ తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అది ఎవరైనా సరే. గతంలో కూడా రీసెంట్గానే ఒక వ్యక్తి భారతీరెడ్డి గారి పైన, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారు ఉన్నారో ఆవిడ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ కూడా చేయించారు. అంతటి యాక్షన్ తీసుకున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని తప్పులు జరిగాయో మనందరికీ తెలుసు. మనుషుల్ని చంపేశారు కూడా, మనం కళ్ళారు చూసాం. కానీ వాటి మీద కనీసం యాక్షన్ కూడా తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వాలా, అంతటి దారుణాలు జరిగాయి. సో చూసారు కదా, ఇది ఒక సరైన నాయకుడికి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఒక వ్యక్తికి ఉన్న తేడా ఇదే. సరైన నాయకుడు చేతిలో ఉంటే తప్పు చేసిన వాళ్ళు సొంత వాళ్ళైనా సరే
శిక్షించి ప్రజలకు న్యాయం చేసేలా చూస్తారు. అదే ఒక మోసం చేసే నాయకుడి చేతిలో అధికారం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి 2019 నుంచి 24 దాకా మనం చూసుకుంటూనే వచ్చాం. సో ఈ జయచంద్రారెడ్డి అలాగే సురేంద్ర నాయుడు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా వీళ్ళ వెనక ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు టీడీపీలో ఎటువంటి స్థానంలో ఉన్నా సరే నేను గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.